गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा forum for truth seekers.
సత్యాన్వేషకుల బృందం. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins, గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 85వ పాఠము 18-10-2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట ఆను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన Isis Unveiled, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోనే ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ P.G.B. బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవాట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన E.M.T.H. హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను
ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తను స్వయంగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవట్స్కీ అను పేరుతో గ్రంథముగా పూర్తి చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుతుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ద సీక్రెట్ డాక్ట్రైన్ కంక్లూషన్ అన్న విషయంలో మనం ఉన్నాం. దానికి టిఎంటిహెచ్ హాస్కిన్స్ తాను సొంతగా స్వయంగా వ్రాసుకున్న వ్యాఖ్యను మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. నిన్న కొంతవరకు చూసాము. ఇన్ గివింగ్ గ్లింప్సెస్ ఆఫ్ ద సీక్రెట్ ట్రెడిషన్, ఇన్ గివింగ్ గ్లింప్సెస్ ఆఫ్ ద సీక్రెట్ ట్రెడిషన్ అంటే జమిలిగా వస్తూ ఉందన్నమాట, 2 దారులుగా. ఒకటి సీక్రెట్ ట్రెడిషన్ కి సంబంధించి ఆ రహస్య సంప్రదాయం. రహస్యము అంటే భగవంతుడికి సంబంధించిన విషయం, దైవమునకు సంబంధించిన విషయం. ఎందుకంటే దైవమునకు సంబంధించిన విషయం అంటే సృష్టి మొత్తానికి సంబంధించిన విషయం. ఈ సృష్టి మొత్తానికి సంబంధించిన విషయం అంటే మానవుడికి సంబంధించిన విషయం, ఈ జీవుల మొత్తానికి సంబంధించిన విషయం, ఎక్కడికో కాదు మనకి సంబంధించిన విషయం. మన దాకా వచ్చేస్తుంది అనమాట ఆ విషయం. అలాగా అది ఒక పక్కన సాగుతూ ఉన్నది కాలానుగుణంగా. అంటే మార్పులు చేర్పులు ఏం లేవు. ప్రథమంగా సృష్టి ప్రారంభంలో ఎలాగైతే వచ్చిందో అదే పద్ధతిలో అది ఒకరి నుంచి ఒకరికి పరంపరాగతముగా అందుతూ వస్తూ ఉన్నది, గురు శిష్య సంప్రదాయంగా. ఏమాత్రము మార్పులకి గురి కాకుండా. ఎందుకంటే మారేది కాదు, అది శాశ్వతమైనటువంటి విషయాన్ని చెప్పడం వల్ల అది మార్పులకి గురి కాదు. ఇక ఎందుకంటే అది సృష్టి మొత్తం ప్రారంభం నుంచి అంతము వరకు మరలా అది ప్రళయంలోకి వెళ్ళేంత దాకా కూడా చెప్పబడ్డ విషయం. ప్రళయంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పబడ్డ విషయం. ప్రళయం నుంచి మరలా సృష్టింపబడడం అనే విషయం, పగలు రాత్రి ఆ కాలము అలా కొనసాగుతూ ఉండగా ఎట్లా జరుగుతూ ఉంటుంది, బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాలు ఎలా జరుగుతుంది, ఆ తర్వాత ఏంటి జరుగుతుంది, ఇట్లాగా మొత్తం విషయాలు వచ్చేసింది. ఇంకా ఏముంటుంది మార్పు? ఇక ఏం లేదు, చక్కగా ఆ ప్రకారం జరుగుతూ ఉన్నది. అది రహస్య సంప్రదాయంగా సీక్రెట్ ట్రెడిషన్ గా అది దర్శింపబడి దర్శన గ్రంథాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే అది నేరుగా కాకుండా కొంత రహస్య గర్భితముగా ఉండడంతో వాటిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది కొంచెం. అయితే వాటిని మనం తెలుసుకోవడానికి వాటి యొక్క కొంచెం కనబడేటట్టుగా కొంచెం దర్శనాన్ని, ఒక క్షణ దర్శనం అన్నట్టుగా గ్లింప్సెస్ అంటే క్షణ దర్శనం. ఇన్ గివింగ్ గ్లింప్సెస్ ఆఫ్ ద సీక్రెట్ ట్రెడిషన్ to an age in which the forces of a materialistic science were battling against the entrenched positions of superstitious
సూపర్స్టిషియస్ రిలిజియన్ ఎవరికి ఇవ్వాలి మరి? ఇక్కడ ఉన్న వాళ్ళము 2 రకాలుగా ఉన్నాం మళ్ళీ. ఒకళ్ళు మెటీరియలిస్టిక్ సైన్స్, అదే పూర్తిగా భౌతిక విషయాలతో పరిశోధన చేస్తున్నాయి. అంటే మన పంచేంద్రియాలకి ఏమైతే అందుతుందో, పంచేంద్రియాలకి అందింది అంటే అది చిట్ట చివరిది. అది రావడానికి కొన్ని వందల రకాలు ఉన్నాయి. దానికి ముందు అవన్నీ మార్పులు జరుగుతూ జరుగుతూ చిట్ట చివరికి స్థూలానికి వచ్చింది. డెన్సిఫ్ అది స్థూలంగా మారింది, సోలిడిఫై అయిపోయింది, సాలిడ్ గా మారింది, పృథ్వీ తత్వంగా మారింది. కాబట్టి దానికి తగిన విధంగానే మన పంచేంద్రియాలు కూడా అంతవరకే గ్రహించేటట్టుగా మనము అలాగా తయారై ఉన్నాం. అంటే అంతకు మించి మనం ముందుకి వెళ్ళేటట్టుగా లేము మనం సామాన్య మానవులు. కాబట్టి ఈ సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే ఈ భౌతిక దాంట్లోనే చరిత్ర మొత్తాన్ని రాయాలి. ఇది ఎప్పటి నుంచి వచ్చింది అసలు, ఈ భూమి ఎప్పుడు పుట్టింది, ఈ నక్షత్రాలు ఎప్పుడు పుట్టినాయి, సూర్యుడు ఎప్పుడు పుట్టాడు, ఈ సృష్టి ఎప్పుడు పుట్టింది, ఈ సృష్టి ఎలా జరుగుతుంది అని ఇటువైపు నుంచి దాని యొక్క హిస్టరీని రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వీళ్ళు ఒక ప్రయత్నంగా అలా చేస్తున్నారు. సరే, ఇట్లు మతం గురించి దైవానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మతానికి చూద్దామా అంటే వాళ్ళు చుట్టూ ఒక కంచెలాగా కట్టేసుకున్నారు, ఒక కందకం తవ్వేసుకున్నారు, ఎవరు తమ మీదకి దాడి చేయకుండా చుట్టూ కందకం తవ్వేశారు. అంటే కోటలకి, రాజుగారి కోట చుట్టూ ఎవరు దాడి చేయకుండా ఎలాగైతే కందకాలు తవ్వి అంటే దాదాపు 20-30 అడుగుల లోతు, ఒక 20-30 అడుగుల వెడల్పుతో అంత గొయ్యి తవ్వి కోట చుట్టూ దాంట్లో ముసళ్ళు, రకరకాల విష జంతువుల్ని పెంచుతూ ఎవరైనా దాంట్లో అడుగు పెడితే ఇంకా చనిపోవడమే అన్నట్టుగా, అంటే ఇక దాన్ని దాటి ఇక రాలేరు ఎవరు అన్నట్టుగా కందకాలు ఉంటాయి. అటువంటి కందకాలు లాంటివి ఈ ప్రస్తుతం ఉన్న మతానికి సంబంధించిన వాళ్ళు తమ రక్షణగా చుట్టూ ఒక రక్షణ గోడలాగా పెట్టుకుని, ఒక రక్షణ కందకం లాగా ఎంట్రెంచ్డ్ పొజిషన్స్ ఆఫ్ సూపర్స్టిషియస్ రిలిజియన్. ఏంటా కందకాలు అంటే మూఢ విశ్వాసాలతో, అంధవిశ్వాసాలతో నింపబడినటువంటి ఆ కందకం తమ చుట్టూ పెట్టుకొని ప్రస్తుతం మతము అలాగా ప్రవర్తిస్తూ ఉన్నది. వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నట్టుగా ఈ మెటీరియలిస్టిక్ సైన్స్ వాళ్ళు తప్పు చెప్తున్నారని వీళ్ళు తప్పు చెప్తున్నారని వాళ్ళు, ఇట్లా ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఇప్పుడు ఈ సీక్రెట్ ట్రెడిషన్ కి సంబంధించి అసలైన విషయం ఏదైతే ఉందో సృష్టికి సంబంధించి ఆ రహస్య సంప్రదాయం, ఆ దర్శనాలు అవి పవిత్ర గ్రంథాలన్నీ దర్శనాలు. అవి పవిత్ర గ్రంథాలు ఈ మతాధిపతులు సృష్టించినవి కావు. దానికి వేరే వేరే అర్థాలు చెప్తూ అలాగ కూర్చున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళిద్దరికీ మనం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీక్రెట్ ట్రెడిషన్ గురించి ఏం చెప్తాం? ఇన్ గివింగ్ గ్లింప్సెస్ ఆఫ్ ద సీక్రెట్ ట్రెడిషన్ టు అన్ ఏజ్, ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో, ఇన్ విచ్ ద ఫోర్సెస్ ఆఫ్ ఎ మెటీరియలిస్టిక్ సైన్స్ were battling against the entrenched positions of superstitious religion. ఈ విధంగా మతానికి సంబంధించిందేమో ఈ పద్ధతిలో ఉంది, పూర్తిగా మూఢ విశ్వాసాలతో, అంధవిశ్వాసాలతో, అంటే తమ యొక్క పట్టు ఉండేటట్టుగా, మతాధిపతుల యొక్క పట్టు ఉండేటట్టుగా ఆ విధంగా దాన్ని, ఆ మత గ్రంథాలని వివరిస్తూ, ఆ మత గ్రంథాలను అలాగా చెప్పుకుంటూ ఉన్న వైపు ఒకవైపు ఏమో మెటీరియలిస్టిక్ సైన్స్, పూర్తిగా భౌతిక విషయాలతోనే, భౌతికంగా స్థూలంగా ఉన్న వాటితోనే పరిశోధనలు చేస్తూ ఆ తవ్వకాలలో లభించిన వాటిని ఆధారంగా చేసుకుని ఒక చరిత్ర రాయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మేడం బ్లావెట్స్కీ sought to show the limitations of the one and the blindness of the other. కాబట్టి భౌతికంగా మనం
భౌతికతలో చూడాలి అంటే ముందు ఆ సూక్ష్మంలో మనం అనుభూతి చెందాలి. సూక్ష్మంలో మనం అనుభూతి చెందకుండా, ఆధ్యాత్మికతలో మనం అనుభూతి చెందకుండా, ఈ భౌతికతలో మనం దాన్ని వెతకలేం. భౌతికత అనేది ఏం లేదు, ఉన్నదే ఆధ్యాత్మికత, ఉన్నదే ఆ పరమాత్మ తత్వం. దానికి మనం జోడించాము ఈ భౌతికత, ఆధ్యాత్మికత అనే 2 భాగాలుగా. అంటే రూపము, జీవము అని మనం చేర్చాము అది. ఎందుకంటే మనం స్థితి భేదం చేత మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రూపం పరమాత్మ తత్వమే, ఇక్కడ వేరే ఏం లేదు, ఉన్నది ఒకే ఒక తత్వము అన్నదానికి రావడానికి మనం ఏది అనుభూతి చెందాలి? ఆ జీవము, ఆ చైతన్యాన్ని మనం అనుభూతి చెందాలి. అనుభూతి చెందాలంటే ఆ దర్శన గ్రంథాలు, ఆ పవిత్ర గ్రంథాలే ఆధారం మనకి. కానీ ఆ పవిత్ర గ్రంథాలు మనకి ఇంకొక రకమైన అర్థాలతో మన ముందు ఉంచబడింది. కాబట్టి అది దాంతో కుదరట్లేదు. పోనీ వీళ్ళేమన్నా సైంటిస్టులు ఆ మెటీరియలిస్టిక్ సైన్స్ తో ఉండడం వల్ల వాళ్ళు మనకి ఆ ఉన్న విషయాన్ని మనకు అందించలేకపోతున్నారు. కాబట్టి ఆ సీక్రెట్ ట్రెడిషన్ కి ఏదైతే ఉందో దాన్ని మనకు అందించుదామా అంటే ఇద్దరు వ్యతిరేకించేటట్టుగా ఉంది. అది ఎట్లా నమ్ముతాం మేము? అసలు పూర్తిగా నమ్మటానికి వీలు లేదన్నట్టుగా చెప్తూ ఉన్నారు అన్నమాట. అటువంటి సమయంలో ఈ మేడం బ్లావెట్స్కి sought to show the limitations of the one. కాబట్టి ముందు వీళ్ళిద్దరి యొక్క పరిస్థితి ఏంటో వివరించింది. సైన్స్ మెటీరియలిస్టిక్ అవటన లిమిటేషన్, పూర్తిగా పరిమితం, వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయటానికి అవకాశమే లేదు. ఎందుకంటే అడ్డంగా ఈ భౌతికత ఉంది, స్థూలం ఉంది. స్థూలాన్ని దాటి రావాలి వాళ్ళు, మరి ఈ పంచేంద్రియాలని దాటి రావాలి, సూక్ష్మంలోకి రావాలి. అప్పుడు కానీ అసలు విషయము అర్థం కాదు. ఆఫ్ ది వన్ అండ్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ద అదర్. ఈ మతం కొంతవరకు తెలిసినప్పటికీ దాన్ని తెలియనట్టుగా గుడ్డితనంతో ఉండిపోయింది. ధృతరాష్ట్రుడు అట్లాగా విషయం తెలుసు ధృతరాష్ట్రుడికి, కానీ ఆ రాజ్యాన్ని తాను సొంతం చేసుకోవాలని, తన పిల్లలు రాజు అవ్వాలని ఆ మమకారం వాడిని ఆ గుడ్డివాడిగా ఉంచి ఏమీ తెలియదు అన్నట్టుగా అలాగ పోయాడు అనమాట. అట్లాగా చేశారు వీళ్ళు. ఈ మతం కూడా ఆ పద్ధతిలో వాళ్ళకి తెలిసినప్పటికీ తమ యొక్క అధికారం తమ ప్రాపకం కోసం, రాజు దగ్గర తమ ప్రాపకం కోసం, మతం యొక్క పట్టు అలాగ బిగించడానికి కోసం, ఆ విధంగా ఆ బ్లైండ్నెస్ గా వాళ్ళు ఉండిపోయారు. ముందు ఉన్న పరిస్థితిని వివరిస్తూ ఇదిగో వీళ్ళు ఇట్లాగా ఉన్నారు. లిమిటేషన్స్ ఆఫ్ ద వన్. సైన్స్ వెరీ లిమిటెడ్ గా ఉన్నది, మతము రిలిజియన్ బ్లైండ్నెస్ గుడ్డిగా ఉన్నది. గుడ్డిగా ఉన్నదని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వీళ్ళని గుడ్డిగా అనలేదు, సైన్స్ నేమో గుడ్డిగా ఉన్నదని అనలేదు. ఎందుకని? వాళ్ళు చూడటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ భౌతికతలోనే చూడాలనే పాయింట్లో వాళ్ళు ఉన్నారు. భౌతికతలో చూడటానికి అవకాశం ఉంది, ఎందుకంటే భౌతికత కూడా ఆధ్యాత్మికతే, ఉన్నదే భగవంతుడు అక్కడ. అది కాకపోతే ఎప్పుడుకో ఆలస్యంగా తెలుస్తుంది. అది ఎప్పుడు అది తెలిసేది కాదు. కాబట్టి ఆ లిమిటేషన్ అనేది వాళ్ళకుంటే వీళ్ళు తెలిసి కూడా తెలియనట్టుగా ఉన్నారు. కాబట్టి బ్లైండ్నెస్ అన్నారు. వీళ్ళనేమో గుడ్డి వాళ్ళని చెప్పింది అనమాట. బ్లైండ్నెస్ ఆఫ్ ది అదర్. The fivefold aim of our work was clearly stated in the preface. అంటే ఇది ఈ వ్యాఖ్యనే మనం ఈఎన్హెచ్ హాస్కిన్స్ రాస్తుందన్నమాట తన యొక్క అభిప్రాయముగా. అంటే సీక్రెట్ డాక్టర్ను మానవాళికి అందింపబడడంలో ఎవరు ఎట్లాగా ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉంది ఈ సమాజం, ఈ మానవాళి, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి ఏ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే స్వీకరించేది మానవ జాతే కదా. ఈ మానవ జాతి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇలాగ ఉన్నారు, మరి వాళ్ళకి ఇవ్వటం కోసం సీక్రెట్ డాక్టర్ అందజేయబడతా ఉంది. ఎట్లా? అందుకే ప్రిఫేస్ లో చెప్పింది ఆమె,
ముందు మాట ఉంటుంది. ముందు మాట సీక్రెట్ డాక్టర్ ఫస్ట్ వాల్యూమ్ లో ప్రిఫేస్ లో ఈ మాట ఉంటుంది అనమాట. టు షో దట్ నేచర్ ఈజ్ నాట్ ఏ ఫార్చ్యూటస్ కాంకరెన్స్ ఆఫ్ ఆటమ్స్. నేచర్ ఈజ్ నాట్ ఏ ఫార్చ్యూటస్ కాంకరెన్స్ ఆఫ్ ఆటమ్స్. అంటే ఏదో హఠాత్తుగా ఇలా ఊడిపడలేదు. ఒక క్రమ పద్ధతిలో మొత్తం అణువులన్నీ ఒక చోటకి కూడుకొని ఒక రూపానికి వచ్చినాయి అంటే అది ఎక్కడి నుంచో బయలుదేరది. ఎన్నో స్థితులు దాటి ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఒక అభివృద్ధి చెందుతూ ఒక క్రమ రూపాన్ని అవి తీసుకుంటూ ఉన్నాయి. అంతేగాని ఏదో గుడ్డిగా అదృష్టవశాత్తు ఏదో సడన్ గా అలా జరిగిపోయింది, ఈ అణువులన్నీ ఇక్కడికి ఇలాగొచ్చేసినాయి అనటానికి లేదు. ఈ నేచర్ అంతా కూడా, ఈ ప్రకృతి అంతా, ప్రకృతిలో ఉన్నటువంటి అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి మొత్తం ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నాయి. ఎక్కడ అదృష్టవశాన అయితే హఠాత్తుగా జరగటం అనేది లేదు. ఫార్చ్యూటస్ అంటే ఆకస్మికముగా, ఫార్చ్యూటస్ అంటే ఆకస్మికముగా అనమాట, యాక్సిడెంటల్ గా. అయితే లక్కీలీ వెళ్ళే జరిగిందండి, అదృష్టవశాత్తు అసలు ఊహించలేదు, వెళ్ళే జరిగింది అంటుంటాం. ఎట్లా జరుగుతుంది? ఇది జరగడానికి ఎప్పుడు ఎక్కడ బీజం పడింది? అప్పుడుది ఇప్పుడు మనకి అది ఫలితంగా మనకి బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఈ మాదిరిగా ఇలా మాట్లాడుకుంటున్నాం. దీని యొక్క బీజం ఎప్పుడుంది? ఇప్పటిది కాదు, ఇది కొన్ని 10 సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఇది క్రమక్రమంగా అది మొక్కై మోనై మహావృక్షం అయిన తర్వాత అప్పుడు ఆ వృక్షం కింద చేరాం మనం. దాని యొక్క క్రమ పద్ధతిలో అది వికాసం చెందుతూ మనలందరినీ ఒక్క చోటకి తీసుకొచ్చింది. ఇలా హఠాత్తుగా మనం కలవలేదు, ఇలా హఠాత్తుగా అనేది లేదు సృష్టిలో. యాక్సిడెంటల్ అనేది లేదు. ఒక యాక్సిడెంట్ అవ్వాలన్నా దానికి బీజం ఎప్పుడో ఉంది. అది కరెక్ట్ గా ఆ సమయానికి అక్కడ అది జరిగేటట్టుగా బయటకు పడింది అనమాట. అప్పటికప్పుడు అన్నది లేదన్నమాట. ఈ మొత్తం సృష్టి అంతా, ఈ ప్రకృతి అంతా ఆ విధంగా నిర్మాణం చేయబడింది. ఫార్చ్యూటస్ కాంకరెన్స్ ఆఫ్ ఆటమ్స్. ఏదో ఈ అణువులు మనిద్దరం కలిసి ఇక్కడ కూర్చుందాం దాదా అని సడన్ గా అనుకోవటం అట్లాగా ఉండదు. ఒక 10 అణువులు కలిసి ఒక చోట చేరాలి అంటే అణువుల కూడికే కదా మరి దేహంగా. ఈ రూపాలన్నీ అణువుల కూడిక. ఈ అణువుల కూడిక వాళ్ళు సొంతగా అనుకుంటే రాలేదు. అంత ముందు నుంచి ఆ ప్రేరణ మొదలయ్యి క్రమక్రమంగా ఆ ప్రేరణ ఈ అణువులకి అంది. ఆ అణువులు దాని ప్రకారం సర్దుకొని ఆ రూపాన్ని తీసుకొచ్చింది. ఆ విధంగా ఉంటుందన్నమాట. టు షో దట్ నేచర్ ఈజ్ నాట్ ఏ ఫార్చ్యూటస్ కాంకరెన్స్ ఆఫ్ ఆటమ్స్. ఆ విషయం చెప్పడం కోసమే ఇగో ద సీక్రెట్ డాక్ట్రైన్. ఏ విధంగా క్రమ పద్ధతిలో ఎలాగా అది ఎవాల్వ్ అవుతూ ఉన్నది. సృష్టి ప్రారంభం నుంచి క్రమక్రమంగా క్రమానుగతంగా ఒక్కొక్క అణువు, ఆ 7 మన స్థూల లోకానికి వచ్చినటువంటి అణువు సూక్ష్మ లోకం నుంచి ఎట్లాగా పరిణితి చెందుతూ స్థూల అణువుగా మారింది. అది స్థూల అణువుగా మారి రూపాలకి అది ఆస్కారం ఏర్పడింది. ఆ అణువులన్నీ ఆ అణువులకు కలయికతో ఒక రూపం ఎలాగా ఏర్పడింది, ఒక క్రమబద్ధమైన రూపం. ఆ విషయాలన్నిటినీ చెప్పడానికే, ఆ వివరించడానికే ఇవి ఫార్చ్యూటస్ కాంకరెన్స్ ఆఫ్ ఆటమ్స్. హఠాత్తుగా ఈ అణువుల కూడిక, అణువులు అంగీకరించుకొని, అణువులు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని మనందరం ఇక్కడ ఉన్నాం ఈ రూపంలో అని హఠాత్తుగా అనుకోవటం అలాగా లేదు. అండ్ టు అసైన్ టు మ్యాన్ హిస్ రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ ద యూనివర్స్. ఒక మహా దివ్య ప్రణాళిక ద్వారా మొత్తం జరుగుతూ ఉన్నది. ఒక ప్లాన్ ప్రకారం ఎట్లాగైతే బిల్డింగ్
కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఇట్లా ఒక మహా దివ్యమైనటువంటి ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ద్వారా మొత్తం సమస్తం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఆ సృష్టి మొత్తంలో మానవుడి యొక్క కర్తవ్యం ఏంటి, మానవుడి యొక్క చోటు ఎక్కడ ఉంది, అతని యొక్క కర్తవ్యం, అతని డ్యూటీ ఏమిటి, అతనికి అప్పజెప్పబడ్డ డ్యూటీ ఏమిటి. ఎందుకంటే మనం ఈ జంతు స్థితి నుంచి ఇలాగ మానవ స్థితికి వచ్చిన ఇది కాబట్టి మానవుడుగా మనకి ఎంతో ఆలోచన, ఎంతో తెలివి, ఎంతో బుద్ధి వికాసం. ఇక్కడ మనం ఈ చుట్టూ ఉన్న సృష్టికి మనం చేయాల్సింది ఎంతో ఉంది మన ద్వారా. కాబట్టి మన యొక్క రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ ద యూనివర్స్ అది చెప్పడం కోసం, అది మనకి తెలియజెప్పడం కోసం. కానీ మనకి ఆ విషయాలు ఇంతవరకు తెలియదు. మనకి తెలిసిన మతము మూఢాచారాల చుట్టూ కందకం అనే రక్షణ వ్యవస్థలో మూఢాచారాల చుట్టూ దాన్ని కప్పేసింది. అది తెలుసుకుందాం అనుకుంటున్న సైన్స్ ఏమో మెటీరియలిస్టిక్ వేతో ఉండటం వల్ల ఇదేమీ బోధపడటం లేదు. ఇటువంటి విషయాలు అసలు వాళ్ళకి అందుబాటులో రావటం లేదు. కాబట్టి ఇది ఎప్పటి నుంచో నూచానంగా పరంపరాగతంగా గురువు నుంచి శిష్యుడికి ఎలా పరంపరాగతంగా ఎలాగా దర్శనం అయి అందు వస్తూ ఉన్నాయో సీక్రెట్ ట్రెడిషన్, వాటిని మీకు అందివ్వటం కోసం ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్టర్ని తీసుకొచ్చాం. ఇప్పుడు ఇది కనుక లేకపోతే, మనకి ఈ సీక్రెట్ డాక్టర్ మనకు అందుబాటులో లేకపోతే ఇప్పుడు ఏమయ్యేది? ఈ మతం దారి మతం, ఈ సైన్స్ దారి సైన్స్, ఇక ఫిలాసఫర్స్ వాళ్ళు అసలు ఈ మొత్తం ఈ సమాజానికి సంబంధం లేకుండా, ఈ మానవాళితో సంబంధం లేకుండా వాళ్ళు ఆ భగవంతుడి యొక్క విషయం ఉన్నట్టుగా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి మొత్తం మానవాళికి సంబంధించి, సమస్త సృష్టి జీవులకి సంబంధించి, ఈ సృష్టికి సంబంధించి కలిసి పనిచేయడం అనే విషయం ఎక్కడా లేదు. ఇంకా ఎంతో వినాశనానికి దారి తీసేదాన్ని. అందుకని దాన్ని ఆ వినాశనానికి దారి తీయకుండా మనలో మేల్కొల్పటం కోసం ఈ సీక్రెట్ డాక్టర్ ప్రస్తుతం మనకు అందింపబడింది. మన యొక్క రైట్ఫుల్ ప్లేస్ మనకు తెలియజేయటానికి, మన యొక్క మానవుడు ఎవరు, నీ యొక్క కర్తవ్యం ఏంటి, నువ్వు ఇక్కడ ఏం చేయడానికి నువ్వు ఇక్కడ మానవుడుగా జన్మించావు, ఆ విషయాలు తెలియచేయటానికి కోసం ఇది ఇచ్చారు మనకి. And to assign to man his rightful place in the scheme of the universe, to rescue from degradation the archaic truths which are the basis of all religions. ప్రాచీనమైనటువంటి, అత్యంత ప్రాచీనమైనటువంటి ఆ రహస్యాలు ఉన్నాయి, ఆ సత్యాలు అత్యంత ప్రాచీనం నుంచి చెప్తున్నటువంటి సత్యం అంటే ఆ భగవతత్వానికి సంబంధించి అవన్నీ కూడా డిగ్రేడ్ అయిపోయినాయి. అది ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా వాస్తవంగా కాకుండా దాని చుట్టూ ఎన్నెన్నో పొరలు కప్పేసి ఉన్నదాన్ని వేరే ఇంకో రకంగా మార్చి రకరకాలుగా చేసేస్తున్నారు ఈ మతాలన్నీ కూడా. రెస్క్యూ అటువంటి ఆ మత మౌఢ్యం నుంచి, ఆ మూఢాచారాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి, మత మౌఢ్యం నుంచి మనల్ని రక్షించడం కోసం, ఈ మానవాళిని రక్షించడం కోసం ఆ ప్రయత్నంలో భాగంగా కూడా ఈ సీక్రెట్ డాక్టర్ని తీసుకురాబడింది, ఇప్పుడు అందింపబడింది. అంటే సీక్రెట్ డాక్టర్ను ఎందుకు ఇప్పుడు అందింపబడతా ఉంది, ఆ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు మనము పురాణ పురుషుడు గ్రంథ పఠనం చదివాం. పురాణ పురుషుడు గ్రంథం అంతా ఏంటి? కృష్ణుడు అవతరించవలసిన ఆవశ్యకత ఏంటి? కృష్ణుడు భూమి మీదకి, ఆ భగవతత్వము కృష్ణుడుగా అవతరించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది, అప్పుడున్న పరిస్థితులు మొత్తం మనకి వివరించారు. అటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు అవతరించాడు అక్కడ, ఆ ధర్మాన్ని అలా స్థిరపరచడం కోసం, అంటే బ్యాలెన్స్ చేయడం కోసం. ఆసురీ శక్తుల యొక్క ప్రాభావం ఎక్కువై దైవీ శక్తి యొక్క అది కుంటుపడింది కాబట్టి, తగ్గింది కాబట్టి రెండింటిని సరిచేయడం కోసం
ధర్మ సంస్థాపన అంటే అర్థం ఏంటి? బ్యాలెన్స్. అంతేగాని ఆసురి శక్తులు తొక్కేయటం కాదు, నాశనం చేయటం కాదు, ఆసురి శక్తులు లేకుండా చేయటం కాదు. వీలు పడదు. రెండు ఫోర్సెస్ ఉండాల్సిందే. ఒక వస్తువు నిలబడాలంటే, సృష్టి నిలబడాలి అంటే, ఏది నిలబడాలన్నా, ఏది ఉండాలన్నా రెండు ఫోర్సెస్ అత్యవసరం. అయితే అది బ్యాలెన్స్ గా ఉండాలి. అప్పుడు మనకి ఆ వస్తువు ఉన్నది ఉన్నట్టుగా చక్కగా యథార్థంగా కనిపిస్తూ ఉంటుంది. దాని యొక్క పని యథావిధిగా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒకటి ఎక్కువై ఒకటి తగ్గిందో దానివల్ల ఈ గందరగోళాలు వచ్చేస్తాయి. To uncover to some extent the fundamental unity, అంటే లేనివి ఏవో అవన్నీ చెప్పడం కోసం. ఆల్రెడీ ఆ పద్ధతిలోనే ఉంది సృష్టి అంతా, కానీ అది లేదు అని అనుకుంటున్నాం. ఫండమెంటల్ యూనిటీ మనకి లేదనుకుంటున్నాం. మనందరము ఒకదానికి సంబంధించిన వాళ్ళం. వాస్తవంగా యథార్థంగా చూస్తే ఒకటికి సంబంధించిన వాళ్ళం. ఒకటే అనేకమైంది, కానీ మనం ఎవరికి వాళ్ళం విడివిడిగా అనేకత్వంతో భిన్నత్వంతో ఉన్నాం. అందుకని ఆ విషయం కూడా చెప్పడం కోసం టు అన్కవర్, మనం ఏదైతే అనేకత్వము భిన్నత్వము అనేటువంటి కవర్ వేసుకున్నాము, తొడుక్కున్నాము మనం. ఆ తొడుగు ఉండడం వల్ల మనకేంటి, అన్ని అనేకత్వమే కనిపిస్తున్నాయి, అన్ని భిన్నత్వంగానే ఉంది, ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా అన్కవర్, ఆ తొడుగుని తీసేయటం. అంటే భిన్నత్వము అనే తొడుగల్ల ఏమవ్వాలన్నమాట, ఏకత్వముగా మారిపోవాలి. మళ్ళీ ఇక్కడ తీసేయటాలు ఏం లేవు. అన్కవర్ అని అంటున్నాం. ఇక్కడ అన్కవర్ అంటే ఆ కవర్ ని తీసేసి ఆ నలిపి బయట పారేయటం అన్నట్టుగా కాదు. మనకి ఇప్పటి వరకు ఏదైతే భిన్నత్వము అన్న దృష్టిగా ఉన్నదో ఆ భావం, అది ఏకత్వం భావనలోకి రావడం అంతే. To uncover to some extent the fundamental unity from which they all sprang. They all spring. ఇక్కడి నుంచి వచ్చాం. నది ఎంతో కొన్ని వందల కిలోమీటర్లు, నది పెద్ద నది అయితే 1000 కిలోమీటర్లు దాదాపుగా అలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎంతో జలంతో, ఎంతో పరిమాణంతో ఉన్న జలంతో. కానీ వీటన్నిటికీ ప్రారంభం ఒక చిన్న ఊట. అలా నీరు ఒక్కొక్క బొట్టు అలా కారుతూ ఉంటుంది. అది ఒక పెద్ద నదికి దారి తీసింది. అట్లాగా మనందరం అన్ని రకాలుగా ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక్క చోట నుంచే వచ్చాం మనం అన్నట్టుగా, ఒక్కటే అనేకమైంది అన్నట్టుగా. ఫ్రమ్ విచ్ దే ఆల్ స్ప్రింగ్, ఆ విషయం మనకి బోధపరచడం కోసం అందరము ఒక గర్భం నుంచి వచ్చాము, ఒకే కడుపు నుంచి వచ్చాము, సహా ఉదరం, ఒకే ఉదరం నుంచి వచ్చిన వాళ్ళము, అందువల్ల సోదరులము. తోబుట్టువులు అంటుంటాం కదా మనం. ఒక తల్లికి పుట్టిన వాళ్ళము, ఒక తల్లిదండ్రులకి పుట్టిన వాళ్ళకి తోబుట్టువులు అంటున్నాం. కలిసి పుట్టాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము, ఒకే గర్భం నుంచి వచ్చాం మనం తోబుట్టువులుగా. ఇప్పుడు మరి మనందరము కలిసి ఒక గర్భం నుంచి, ఆ హిరణ్య గర్భము, ప్రకృతి మాత గర్భం నుంచి, ముగ్గురు అమ్మల మూల కుటుంబ అని మనం ఏదైతే అంటున్నాం, ఆ అమ్మవారి నుంచి వచ్చాం మనందరం. అయ్యవారు అమ్మవారు ఇద్దరే ఉన్నారు, జగన్మాత పితరు. వాళ్ళ నుంచి మనందరం వచ్చాం. వాళ్ళు ప్రసవించారు మనందరినీ, ఈ సమస్త సృష్టిని, మానవుణ్ణే కాదు, ఈ సృష్టి మొత్తాన్ని ప్రసవించిందని. అందువల్ల మనందరము ఆ ఫండమెంటల్ యూనిటీ, ఆ మూలము యొక్క ఏకత్వాన్ని మనకి తెలియచెప్పడం కోసం, ఫైనల్లీ టు షో దట్ ది ఆకల్ట్ సైడ్ ఆఫ్ నేచర్ has never been approached by the science of modern civilization. ఈ పద్ధతిలో గనక మీరు వెళితే
ఆధునిక శాస్త్రవేత్తలు పూర్తిగా భౌతిక పరంగా పంచేంద్రియాలకి అందినంత మేరకే మీరు గనక పరిశోధన చేస్తూ వెళ్తే ఎంత చేసినా మీరు దానిని సమీపించలేరు. ది ఆకల్ట్ సైడ్ ఆఫ్ నేచర్, అట్లా గర్భితంగా ఉన్నటువంటి రహస్య గర్భితంగా ఉన్నటువంటి ఈ ప్రకృతి తత్వాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ భగవత్ తత్వాన్ని మీరు అందుకోలేరు. నెవర్ బిన్ అప్రోచ్ బై ద సైన్స్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్. ఈ విషయాలు చెప్పడం కోసం మనకి సీక్రెట్ డాక్టర్ మనకు అందివ్వబడింది. అంటే ఇక సీక్రెట్ డాక్టర్ మొత్తం చివరకు వచ్చేసింది, ఇక ముగింపుకి వచ్చేసి, అంటే తుదకు నిశ్చయింపబడిన అభిప్రాయము చెప్పడం కోసం, ఎందుకోసం ఇచ్చాము మళ్ళీ ఒక్కసారి ఇదంతా చెప్పేసి అలా ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ మనకే అనుమానం వస్తుంది. ఏ పుస్తకం దేనికి ఇచ్చారు, ఇది అంతా చదివాము బాగుంది, ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో రహస్యాలు మనకి గమనికలోకి వచ్చినాయి, చాలా రహస్యాలు మనకి తెలుస్తున్నాయి, దేనికి ఇది, ఎందుకు ఇచ్చారు అని పుస్తకం ఇలా మూసేసి ఇలా చూడంగానే దేనికి ఒక క్వశ్చన్. 2 వాల్యూమ్స్ చదివేశాం, పుస్తకం మూసాం, ఎందుకు, అన్ని చాలా రహస్యాలు తెలిసినాయి, అయితే ఏంటి, దేనికి ఇచ్చారు ఇది అని మనకు ఒక డౌట్ వస్తుంది. అందుకని ఆ డౌట్ రాకుండా ఉండటం కోసం చివరిగా ఈ మాట చెప్పి, ఇందుకోసం ఇస్తున్నాను, ఇప్పుడున్న పరిస్థితులు ఇవి, ఈ పరిస్థితుల్లో మానవాళి గందరగోళ పడకుండా, మరింత వినాశనానికి దారి తీయకుండా, వాటి నుంచి రక్షింపబడటానికి ఈ పద్ధతిలో ఆ సీక్రెట్ ట్రెడిషన్ ఏదైతే ఉన్నదో రహస్యముగా ఇప్పటి వరకు పరమ గురువులు వారి యొక్క రక్షణ వ్యవస్థలో ఎంతో రహస్యముగా ఉంచబడిందో, అవసరమైన అర్హత గల వారికి అది అందింపబడుతూ అలాగా వచ్చిందో ఇప్పుడు దాకా, ఇప్పుడు ఆ మాదిరిగా కాకుండా బాహాటంగా మొత్తం అందరికీ తెలిసేటట్టుగా, దాంట్లో పొడుపు కథలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా, రహస్య గర్భితమైనటువంటి మాట ఏమీ లేదు అక్కడ. దాన్ని, ఆ మాటని మనం ఎంతో లోతుగా ఆలోచించితే గానీ అది విషయం తెలియదు మనకి అన్నది లేదు. చాలా తేలికగా వెంటనే మనకు అర్థమైపోయేటట్టుగా ఇచ్చారు. ఎందుకు ఇవ్వబడింది, ఇదిగో ఇప్పుడున్న పరిస్థితుల్లో మెటీరియలిస్టిక్ సైన్స్, ఇటు మతం చూద్దామా, మూఢాచారాలు, మూఢ విశ్వాసాలతో నిండిపోయి ఉన్నది అది. ఈ అన్నట్టుగా మానవాళిని అసలైన విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏంటది, ఫ్రమ్ విచ్ ఫండమెంటల్ యూనిటీ, అందరము సహోదరులు, ఎందుకని ఒకళ్ళ నుంచి వచ్చాము, జగన్మాత పితలు ఒకళ్ళు, ద ఫండమెంటల్ యూనిటీ ఫ్రమ్ విచ్ దే ఆల్ స్ప్రింగ్. తర్వాత మన యొక్క రైట్ ప్లేస్, మ్యాన్ assigned to man his rightful place in the scheme of the universe. ఈ విషయాలన్నీ మనం ముందు ఉంచడానికి, మన యొక్క కర్తవ్యాన్ని తెలియజేయటానికి, ఇప్పటికే చదివేసి చాలా విషయాలు భలే తెలిసినాయండి, ఇన్ని రహస్యాలు ఉన్నాయి ఆ సృష్టిలో, ఓహో అని పుస్తకం మూసి ఇక మన దారిని మనం వెళ్ళటం కాదు. మన యొక్క కర్తవ్యం ఏంటి, మనం ఏ పద్ధతిలో మూవ్ అవ్వాలి, నుంచి ఎట్లా మనం చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి, ఈ విషయాలని మనం జాగ్రత్తగా తెలుసుకోవటం కోసం ఇది మీకు ఇచ్చాను. అంతేగాని చదివి అక్కడ అల్మర్లో పెట్టేయడానికి కాదు, ఆ బుక్ షెల్ఫ్ లో పెట్టేయడానికి కాదు. The conclusion to the work indicates something of the ground covered in her attempts to achieve that aim.
దానికోసం ఇచ్చింది. మరి ఎందుకు ఈ గ్రంథం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలైన ఉద్దేశం ఏంటి? ఇంత కష్టపడి మొత్తం రహస్యాల్ని బట్టబయలు చేయటం అది సామాన్యమైన విషయం కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతో జాగ్రత్తగా చాలా భద్రంగా కాపాడబడుతూ వస్తున్నాయి ఆ రహస్యాలన్నీ. పూర్తిగా అర్హత ఉన్న వాళ్ళ వరకే, అర్హత ఉన్న వారికి మాత్రమే అది అందివ్వబడుతూ వస్తున్నాయి ఎన్ని వేల సంవత్సరాల నుంచి. మిగతా వాళ్ళు ఎవ్వరికీ తెలియదు ఈ రహస్యాలు, సామాన్య ప్రజలకి. అటువంటి వాటిని ఇప్పుడు బాహాటంగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఇక రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం ఉంచుకొస్తా ఉంది. ఇక చూస్తూ ఊరుకుంటే అయ్యేది కాదు. ఇటు ఒక పక్క నుంచి సైన్స్, ఒక పక్కన మతము ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది మానవాళిని. జీవించడానికి లేని పరిస్థితుల్లాగా తీసుకొచ్చేస్తూ ఉంది. ప్రశాంతంగా, శాంతముగా వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించేటట్టుగా కాకుండా గందరగోళపరిచేటట్టుగా ఈ ఇద్దరు ఉక్కిరి బిక్కిరి చేసేటట్టుగా ఉన్నారు రాబోయే రోజుల్లో. కాబట్టి దాని నుంచి ఈ మానవాళిని రక్షించడం కోసం ఈ గ్రంథాన్ని మేము అందించాము. మొత్తం రహస్యాలు బట్టబయలైనాయి, చూసుకోండి. అంటే ఈ రహస్యాలు మనకి అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి సైన్స్ ని ఇట్లాగా అనగలుగుతున్నాము, మతాన్ని ఇలా అనగలుగుతున్నాము, ఫిలాసఫీని అలా అనగలుగుతున్నాం. అసలైన విషయం మనం ముందు ఉంచింది ఇప్పుడు. దాంతో ఎంతో ధైర్యంగా ఇదన్నమాట విషయం. మనం ఎంతో ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మనలో ఆ భగవతత్వం మేల్కొనటంతో, ఏకత్వానుభూతితో మనం చేయాల్సిన కర్తవ్యం చక్కగా నిర్వహించడం. భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు చేసిన విధంగా, ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ చదివిన తర్వాత, ఎందుకంటే చివరికి వచ్చేసాం, కంక్లూషన్. పుస్తకం మూసేయటమే, ఇంకో 2-3 పేజీలు చదివితే గ్రంథం అయిపోయింది. గ్రంథం మూసేయటమే అయిపోయిందా? ప్రారంభం. అసలైన కార్యక్రమం ప్రారంభింపబడింది. అట్లా రావాలి మనం. భగవద్గీత పూర్తి అయిపోయింది, 18 అధ్యాయాలు. మొదలెట్టాడు అర్జునుడు. కింద పడేసిన ధనుర్బాణాలు తీసుకున్నాడు. తన కర్తవ్యాన్ని తను నిర్వహించాడు, తన స్వధర్మాన్ని తను నిర్వహించాడు. ఆ విధంగా రావాలన్నమాట. అందుకోసం ఇది ఇచ్చారు. The conclusion to the work indicates something of the ground covered in her attempts to achieve that aim. ఆ లక్ష్యాన్ని చేరటం కోసం ఇప్పుడు తను ఏదైతే ప్రయత్నాలు చేసింది ఈ గ్రంథము ద్వారా, అది నెరవేర్పబడింది అనే విశ్వాసం నాకు కలుగుతూ ఉన్నది. నెరవేర్చబడచ్చు, అంటే అట్లా వచ్చింది ఈ గ్రంథము. కాబట్టి ఇది గ్రంథం ఎవరు వచ్చినా కానీ మరొక అర్జునుడు అయిపోతాడు, అందరూ అర్జునుడు అయిపోతారు అన్న విధంగా ఆమెకి ధైర్యం వచ్చిందన్నమాట. అందుకనే ఆ కంక్లూషన్ లో ఆయా మాటలు చెప్పగలిగింది. సో దీనికి ఇచ్చాను, మీరు దీనికి సిద్ధంగా చక్కగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళండి. అంటే ఆ కంక్లూషన్ చదివితే మనకి ఆమె ఏమేమి చెప్పిందో మనకు అర్థమవుతుంది. అంటే ఈమె ఆల్రెడీ ఆ కంక్లూషన్ చదివేసి ఈఎన్టీహెచ్ హాస్కిన్స్ అన్నాను, దాంట్లో ఎలాగ ఇచ్చిందో అనేది తన సొంత వ్యాఖ్యగా ఇప్పుడు మన ముందు ఉంచింది. ఆ వ్యాఖ్యను మనం చదువుతున్నాం అన్నమాట. ఆల్దో in the last sentence, Madam Blavatsky refers to further almost completed volumes. ఇక చివరకు వచ్చేసింది కదా, ఈ 2 వాల్యూమ్స్ మీకు అందజేస్తున్నాను. ఆల్మోస్ట్ కంప్లీటెడ్ వాల్యూమ్స్. No manuscript material answering to such a description has been found. ఇక మీకు మీకు ఏదైనా అనుమానాలు ఏమన్నా ఉన్నా కానీ, ఇంకా వేరే మ్యానుస్క్రిప్ట్లు ఏమన్నా ఉన్నాయా, వేరే వ్రాతపతులు ఏమన్నా నిక్షిప్తమై ఉన్నాయా రహస్యంగా, ప్రింట్ కాకుండా అన్నది లేదు. ప్రింట్ కావాల్సిన వ్రాతప్రతులు ఏది లేదు. ఈ 2 వాల్యూమ్స్ వరకే మనకి పరిమితం.
ఈ 2 వాల్యూమ్స్ లోనే సమస్తాన్ని ఇచ్చాం మేము. Some papers left by her were published in 1893 by Annie Besant as volume 3. కాకపోతే ఆమె దేహం విడిచిన తర్వాత ఆమె గదిలో గాని అక్కడ అన్ని ఆమె చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర గాని చూసుకుంటే కొన్ని పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్ అన్నిటిని ఏం చేశారంటే వాల్యూమ్ 3గా, అంటే మనకు 5 వాల్యూమ్ గా ఇచ్చారు. మొదట్లో అడయార్ ఎడిషన్ లో 5 వాల్యూమ్స్ ఇచ్చినప్పుడు 5th వాల్యూమ్ గా అవన్నీ అటాచ్ చేశారనమాట బెసెంట్ టైంలో. అని బెసెంట్ ఏం చేసిందంటే ఆమె యొక్క ప్రతి అక్షరాన్ని బయటికి తేవాలి అన్న కఠోర దీక్షతో అన్ని వెతికి ఎక్కడ ఏది మిస్ కాకుండా, చిన్న కాగితం మీద రాసుకున్న విషయమైనా సరే, ఏదో చిత్తు కాగితం మీద రాసుకున్నదైనా సరే, ప్రతి అక్షరాన్ని ఆమె చేతి నుంచి రాయబడినటువంటి ఏదైతే ఉన్నదో అట్లా ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని ప్రింట్ చేయడానికి మరలా ఇంకొక వాల్యూమ్ గా ప్రింట్ చేయడానికి ప్రయత్నం చేశారు అని బెసెంట్ ఆమె టైంలో. 1893లో జరిగింది అనమాట. 1891లో ఆమె దేహం విడిచిన తర్వాత ఇప్పుడు అవన్నీ క్రోడీకరించుకుని సేకరించి అవన్నీ ఆనీ బెసెంట్ ఏం చేసిందంటే వాల్యూమ్ 3గా తీసుకొచ్చింది అనమాట. అయితే వాల్యూమ్ 5 ఇన్ ద అడయార్ ఎడిషన్. మళ్ళీ ఇప్పుడు ఆ వాల్యూమ్ 5 అట్లాగా లేదు. మళ్ళీ ఇప్పుడు వాటన్నిటిని కుదించేసి 2 వాల్యూమ్స్ గానే మనకి ఇస్తున్నారు అనమాట. 3rd వాల్యూమ్ ఇస్తారు కానీ అది గ్లాసరీగా ఉంటుంది, అంటే పారిభాషిక పదకోశం. In which are incorporated certain papers originally circulated privately among students of our esoteric school. ES అని అంటుంటాం కదా మనం, ఎసోటరిక్ స్కూల్ అనమాట. ఎసోటరిక్ సెక్షన్ అని కూడా అంటుంటారు. ఎసోటరిక్ స్కూల్ ఆమె స్థాపించింది. అది ఆ దాంట్లో మెంబర్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఆమె సర్క్యులేట్ చేసింది అనమాట కొన్ని విషయాలు. అంటే సీక్రెట్ డాక్టర్లోకి రానివి, సీక్రెట్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2లో రానివి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఫర్దర్ గా దీనికి తర్వాత చెప్పాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వాళ్ళకి సర్క్యులేట్ చేసింది. ఆ పేపర్స్ కూడా తీసుకొచ్చారనమాట. కొంచెం ఇది ఏమైనప్పటికీ ఇక మనం మరీ ఉత్సుకతతో ముందుకు వెళ్ళినా ఉపయోగం లేదు. ఎంతవరకు మీకు అందింపబడింది అని ఆమె చెప్పిందో అక్కడితో ఆగిపోదాం. అప్పుడేమవుతుంది, ముందు మనకు పెట్టిన భోజనం తింటే అప్పుడు కదా తర్వాత ఇంకేం పెడతారని ఆలోచించేది. ముందు మనం ఎదురుగా కళ్ళు నిండా భోజనం ఉంది, బిస్కెట్ నిండా భోజనం ఉంది, పదార్థాలు అవి తినకుండా ఇంకా ఏమన్నా ఉంటే తీసుకురండి అని అంటే ఏమిటి ఉపయోగం? ఇది తినండి, చక్కగా జీర్ణం చేసుకోండి, శక్తిగా మార్చుకోండి, ఆ శక్తితో ముందుకు నడవండి. అప్పుడు మళ్ళీ ఆకలి అయినప్పుడు మళ్ళీ వేరే మీకు భోజనం పెట్టబడుతుంది. అవి ఎక్కడికి పోవు, ఇక్కడే ఉన్నాయి. అవి ఆమె రాసిన ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆమెకి? ఆకాశిక రికార్డ్స్. ఈ చోటులో మొత్తం ఉన్నాయి రికార్డ్స్. చోటులో లేనిదంటూ లేదు. సృష్టి మొత్తం నుంచి, ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ప్రతి అణువు కదలిక రికార్డ్ చేయబడింది అక్కడ. మనకి ఏది కావాలన్నా ఒక లైబ్రరీ లాంటిది, పెద్ద లైబ్రరీ. ఏది కావాలన్నా అది కావాలి అంటే వచ్చేస్తుంది, మనకి దర్శనం ఇస్తుంది. అంటే మనం దానికి తగిన వాళ్ళంగా ఆ ఫ్యాకల్టీస్ వృద్ధి పొందాలి. అది ఎప్పుడు వృద్ధి పొందుతుంది? మనం 10 మందికి ఉపయోగపడతాము అంటే ఆ ఫ్యాకల్టీస్ వృద్ధి పొందుతాయి. వృద్ధి పొంది మన ద్వారా బిలావెట్స్ కి ఆ ఫ్యాకల్టీస్ బాగా వికాసం చెందినాయి. ఆమెలో అతీంద్రియ శక్తులు బాగా ఉన్నాయి. ఎందుకు? 10 మందికి ఉపయోగపడటానికి. ఈ సీక్రెట్ డాక్టర్ గ్రంథం రాయడానికి అవన్నీ ఉపయోగపడ్డాయి. సీక్రెట్ డాక్టర్ గ్రంథం ఆమె ద్వారా రాయబడటానికి మరి ఆకాశంలో నుంచి చూస్తూ రాసిందా ఆ చోట్లో నుంచి. ఆ చోటులో అవన్నీ కనిపిస్తుండే ఆమెకి. అట్లా 8 రకాలైన అతీంద్రియ శక్తులతో ఆ గ్రంథం వచ్చింది బయటికి మనకి. దాంట్లో ఇది ఒక విభాగం అట్లాగా.
కాబట్టి ముందు మనకి ఈ వాల్యూమ్ 1 అండ్ 2 ఇది మనకి చక్కగా సరిపోయేటట్టుగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రెండింటిని మనం చక్కగా వాటిని స్వీకరించి చక్కగా భోంచేసి వాటిని శక్తిగా మార్చుకుని ఆ శక్తితో మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడటానికి. గ్రంథం చదివామంటే విషయాలు మాకు తెలుసు అని మొదలుకుండా కూర్చోవటం కాకుండా దాని ద్వారా మన ప్రవర్తన, మన ఆలోచన ఈ మొత్తం సమస్త జీవులు, సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అన్న భావన మనలో కలుగుతూ ఉంటే అది అందరి మీద పనిచేస్తూ ఉంటుంది ఆ ప్రయత్నం. ఎందుకంటే మనం తెలిసి చేస్తున్నాం. విషయం మొత్తం ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు మొత్తంగా ఒక దర్శనం ఇచ్చింది మనకి వాల్యూమ్ 1 and 2 చదవడం వల్ల. దానితో ఏమైంది మనకి ఆ యొక్క ఎరుకతో ఈ సమస్త ముందు ఉన్నది ఒక్కడు అన్న ఎరుకతో మనం ఈ భావం మనలో ప్రారంభమైంది, మనలో ప్రసారం అవుతుంది మొదలైంది. మనలో ప్రసారమైందా మొత్తాన్ని చేరుతుంది. అది ఒక సరస్సులో చిన్న బెడ్డ వేస్తే తరంగాలు ఒడ్డు దాకా వెళుతున్నట్టుగా మధ్యలో ఎక్కడ ఆగటానికి లేదు. ఇక ఆ తరంగాలు ఒక తరంగం ఇంకో తరంగాన్ని సృష్టిస్తుంది, ఇంకో తరంగాన్ని సృష్టిస్తుంది, అలా ఒడ్డు దాకా వెళ్ళిపోతుంది. అట్లాగా మన నుంచి ఆ ఆలోచన తరంగం, ఆ ఆలోచన థాట్ ఫామ్ ప్రయాణం మొదలు పెడుతుంది. అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది, అందరి మీద ప్రభావం చూపించడానికి అది వెళుతుంది, అందరిలోనూ ఆ ఆలోచన రగులు పడపడానికి వెళ్తుంది. కాబట్టి అయితే ఇంకా ఒక 2 వాల్యూమ్స్ రాశారు. అవి ఈ వాల్యూమ్ 1 and 2 కాకుండా ఇంకా కొన్ని విషయాలు అయితే ఇంకా ఇప్పుడు అక్కర్లేదు అది అని చెప్పి అప్పుడు ఆపేశారు అనమాట. వాటిని ప్రింట్ కూడా చేయలేదు. ఇంకా వాటి మ్యాన్యుస్క్రిప్ట్స్ కూడా కనపడకుండా చేశారు. ఏదో వాటి గురించి కొద్దిగా ఏదన్నా అక్కడో విషయం రాసిందే ఈ కనిపించింది కానీ వాస్తవంగా ఆమె ఇంకొక వాల్యూమ్ ఇంకో 2 వాల్యూమ్స్ కి సంబంధించిన విషయాలు రాసింది. ఆ 2 వాల్యూమ్స్ కనపడకుండా పోయినా అది మళ్ళీ అవసరమైనప్పుడు ఇంకొకళ్ళ ద్వారా ఎవరి ద్వారా వస్తుంది. ఇప్పుడు వాటికి అంటే అవి అక్కర్లేదని ముందు ఈ 2 వాల్యూమ్స్ లో మనకి ఇవ్వబడినటువంటి బ్రహ్మాండోత్పత్తి క్రమము, మానవ నిర్మాణ క్రమం, ఈ రెండింటిని మనం అర్థం చేసుకుంటూ అనుభూతి చెందుతూ మనం ఒక చక్కగా ఏకత్వానుభూతిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందుకోసం ఇది ఇచ్చారు అని ఇఎన్ హాస్కిన్స్ తన యొక్క వ్యాఖ్యగా, తన సొంత వ్యాఖ్యగా ఇది ఇచ్చారు అనమాట. ఇక రేపు మనం అసలైన ఆ కంక్లూషన్ లో ఆమె ఏమి ఇచ్చారు కి ఆ సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో, అది దాంట్లోకి వెళదాం. మనం సీక్రెట్ డాక్టర్ చివరి పేజీల్లోకి వెళదాం. వాల్యూమ్ 2 చివరి పేజీ. ఇక అక్కడతో గ్రంథాన్ని ఇక మూసేయటం అది అవ్వంగానే. అంటే భగవద్గీత బోధ అయిపోయింది అన్నట్టుగా. భగవద్గీత అయిపోయింది 18 అధ్యాయాలు అంటే నెక్స్ట్ అర్జునుడు లేవడం, చేతిలో ధనుర్బాణాలు. అట్లా మనం అర్జునుడిలాగా మనం తయారు కావాలి. ఓకే, ఈరోజు ముగించుతాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.